అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో 25 సీట్ల కేటాయింపు కోసం ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లోని 12/1/C ప్రకారం పిల్లల ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగినది. దీని ప్రకారంగా మనకు ప్రైవేట్ స్కూల్స్లో బిలో పోవర్టీ లైన్ వాళ్ళకి 25% సీట్ అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మనకి ప్రవేశాలకు సంబంధించి అర్హతలు ఎలా ఉన్నాయంటే కనుక మనకి వెనుకబడిన సమూహాలు అనగా అనాథ, హెచ్ఐవి, వికలాంగులకు సంబంధించి 5% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ వారికి 10% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్టీ వారికి 4% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బీసీ, మైనారిటీ, ఓసీలకు సంబంధించి 6% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరికి వర్తిస్తుందంటే గ్రామీణ ప్రాంతాలలో నెలకి 10,000 మించకుండా, అంటే సంవత్సరాదాయం 1,20,000 మించకుండా ఉన్నవారికి, ఇంకా పట్టణ ప్రాంతంలో నెలకి 12,000 రూపాయల ఆదాయం మించకుండా, అంటే సంవత్సర ఆదాయం 1,44,000 రూపాయలు మించకుండా ఉన్నవారికి ఇది మనకైతే వర్తించడం జరుగుతుంది. అంటే వీళ్ళని మనం ఏమంటామంటే కనుక బిలో పోవర్టీ లైన్ అని చెప్తాము. ఈ పర్టికులర్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ పర్టికులర్ పథకం అనేది. రిజిస్ట్రేషన్ మరియు అడ్మిషన్ షెడ్యూల్ ఇలా ఉంటుంది. 23 మార్చి 2024 నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ 14 మార్చి 2024తో ముగుస్తుంది. నమోదు ప్రక్రియకు మొబైల్ నంబర్ అవసరం. ఈ నంబర్లో మీకు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. ఒక మొబైల్ ద్వారా రిజిస్టర్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ కోసం మొబైల్ని మార్చలేరు. కాబట్టి మొబైల్ నంబర్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సీటు కేటాయింపుతో మొదటి రౌండ్ లాటరీ ఫలితాలు ఏప్రిల్ 1, 2024న ప్రచురించబడతాయి మరియు మిగిలిన సీట్లు ఏవైనా అందుబాటులో ఉంటే రెండవ రౌండ్ లాటరీ ఫలితాలు 15 ఏప్రిల్ 2024న ప్రచురించబడతాయి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా అలాట్మెంట్ లెటర్ మరియు అవసరమైన పత్రాలతో కేటాయించిన పాఠశాలను సందర్శించి ఉచిత ప్రవేశం పొందాలి. అయితే దీన్ని ఏ రకంగా దరఖాస్తు చేసుకోవాలంటే కనుక మనకి డైరెక్ట్గా ఈ పర్టికులర్ స్టూడెంట్స్ తాలూకా ఎవరైతే తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ ఉంటారో వాళ్ళు http://csc.ap.gov.in అనే సైట్ను ఓపెన్ చేసి అందులో వాళ్ళ వివరాలు నమోదు చేసుకోవచ్చు. అలా కాకుండా మనకి ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా కానీ, ఎంఈఓ ద్వారా కానీ, లేదంటే మన గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కానీ వాళ్ళైతే నమోదు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అయితే దీంట్లో ఇటువంటి కేసులో కూడా మనకి ఏమైనా సరే హెల్ప్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ దీనికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఉంది. అది 14417 అనే నెంబర్కి కాల్ చేస్తే మనకి మరింత సమాచారం అనేది అక్కడి నుంచి వస్తుంది. అయితే ఇక్కడ మనకి అర్హత గల పిల్లల తల్లిదండ్రులు సంరక్షణ ప్రాధాన్యత క్రమంలో ప్రవేశం కోసం బహుళ పాఠశాలను ఎంపిక చేసుకోవచ్చు. అంటే ఒకే స్కూల్ కాకుండా నంబర్ ఆఫ్ స్కూల్స్ని ఇక్కడ వాళ్ళు ఆప్షన్స్ కింద పెట్టుకోవచ్చు. వాళ్ళు ఫస్ట్ ఆప్షన్లో ఉండే స్కూల్ రాకపోతే సెకండ్ ఆప్షన్, సెకండ్ రాకపోతే థర్డ్, ఆ రకంగా మల్టిపుల్ ఆప్షన్స్లో వాళ్ళకి ఏ స్కూల్ సంబంధించి అయితే ఆ స్కూల్ అనేది వాళ్ళ లాటరీ బట్టి అది డిసైడ్ అవుతుంది. కాబట్టి ఒకే స్కూల్ కాకుండా మల్టిపుల్ స్కూల్స్ని అయితే మా పేరెంట్స్ అనేది ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి అవసరమైన పత్రాలు ఏంటి కావాలంటే కనుక పేరెంట్ది లేదా గార్డియన్ది, ఇంకా పిల్లల తాలూకు ఆధార్ కార్డ్స్ అయితే అవసరం ఉంటుంది. దాని తర్వాత ఓటర్ గుర్తింపు కార్డు కానీ, విద్యుత్ బిల్లు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బియ్యం కార్డు కానీ, లేదంటే అద్దె ఒప్పంద పత్రం కాపీ కానీ, లేదంటే తహసీల్దార్ వారు జారీ చేసిన లోకల్ అథారిటీ సర్టిఫికేట్ కానీ, లేదంటే మనకి ఎవరు లేని అనాథలు అయితే కనుక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి ఒక సర్టిఫికేట్ కానీ అవసరం ఉంటుంది. ఇది దేనికంటే కనుక మనకి లోకల్ స్టేటస్ని చెప్పుకోవడానికి అని చెప్పి పర్టికులర్ వాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డు అనేది మనకు అవసరం ఉంటుంది. అదేవిధంగా అంగవైకల్యం ఉన్న పిల్లలకి సదరం సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా హెచ్ఐవి కానీ, ఎయిడ్స్ సోకిన లేదంటే ప్రతిభావంతమైన పిల్లలు అంటే పిహెచ్సి క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కానీ మనకి డిఎంహెచ్ఓ వాడు మెడికల్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. అదే రకంగా థర్డ్ జెండర్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మెడికల్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది. ఇది ఒకటే కాకుండా మనకి బర్త్ సర్టిఫికేట్ సంబంధించి బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదంటే నర్సు లేదంటే ఏఎన్ఎం వాళ్ళు సమర్పించింది కానీ, లేదంటే అంగన్వాడీ వాళ్ళు సమర్పించింది ఏదైనా సరే, అంటే వాళ్ళు ఇచ్చిన జారీ చేసింది ఏదో ఒకటి మనకి ప్రూఫ్ కింద అవసరం ఉంటుంది. నెక్స్ట్ దీని తాలూకు సెలక్షన్ ప్రొసీజర్ ఎలాగ ఉంటుందంటే కనుక పాఠశాల వారీగా లాటరీ ప్రక్రియ వచ్చిన తర్వాత పిల్లల జాబితా ఏదైతే ఉంటుందో ఆ పిల్లవాడు అనేది ఆ పర్టికులర్ స్కూల్లోని
పిల్లవాడు అడ్మిషన్ తీసుకున్నాడా లేదా అనే దాన్ని ఎంచుకోవడం ద్వారా పాఠశాల ప్రతి బిడ్డ అడ్మిషన్ స్థితిని అప్డేట్ చేస్తుంది. సీటు కేటాయించబడిన పిల్లల తల్లిదండ్రులు 7 రోజుల పాటు పాఠశాల గుర్తించలేకపోతే వెయిటింగ్ లిస్టులో పిల్లల అడ్మిషన్ కోసం సీటు విడుదల చేయబడవచ్చు. అంతేకాకుండా ఏదైనా ప్రైవేట్ పాఠశాలలో కేటాయించిన 20 సీట్ల కోటా నుంచి ఏదైనా సీటు ఖాళీగా ఉంటే ప్రభుత్వం తనకు తగినట్లుగా భావించిన విధంగా ఏ పద్ధతిలోనైనా అర్హులైన పిల్లలకు కేటాయించడానికి సమర్థంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే కనుక, అంటే ఒకసారి ఒక పర్టికులర్ పిల్లడికి ఒక స్కూల్లో సీట్ వచ్చిన తర్వాత ఒకవేళ 7 రోజుల వరకు లోపల కనుక ఆ స్టూడెంట్ అనేది రిపోర్ట్ చేయకపోతే ఆ సీట్ అనేది మిగిలిపోతే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి రెండో రౌండ్లోకి వెళ్తుంది. ఆ రెండో రౌండ్లో కూడా మనకి ఎవరైనా సరే వచ్చిన స్టూడెంట్స్ జాయిన్ అవ్వకపోతే ఆ సీట్ను కూడా మిగిలిపోతాయి. అప్పుడు ప్రభుత్వం వారు వాళ్ళకి దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని వాటికి ఫిల్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా సరే ఫిర్యాదులు ఉంటాయి, అంటే వాళ్ళకి ఏదైనా సరే అక్రమంగా జరిగిందో లేదనుకుంటే ఈ అడ్మిషన్ ప్రాసెస్ సరిగ్గా జరగలేదు అనుకునేటట్టయితే వాళ్ళు జిల్లా అడ్మిషన్ మానిటరింగ్ కమిటీ వారికి ఫిర్యాదు చేయవచ్చు. అది కూడా ఒక 7 డేస్ లోపలైతే కనుక వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు అనేవాళ్ళు ఏంటంటే నోటిఫికేషన్ జాగ్రత్తగా చూసి మాత్రమే ఫిల్ చేయండి. ఎందుకంటే దీనికి డిస్క్రిప్షన్లో నేను మీకు ఆ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది పెడుతున్నాను. అది ఒకసారి మీరు జాగ్రత్తగా చూసి ప్రతిదీ చదివిన తర్వాతే మీరు సబ్మిట్ చేయండి. ఎందుకంటే మరిన్ని అప్డేట్స్తో ఇంకొక వీడియోలో మనం కలుద్దాము. నీకు ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అంతటిని చూసిన తర్వాత దాన్ని చాలా సమగ్రంగా ఒక 5 to 6 మినిట్స్లో మీకు అర్థమయ్యేట్టు నేను చెప్పాను. కాబట్టి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీరు జాగ్రత్తగా చూసి అప్లై చేయండి. నెక్స్ట్ మన తెలుగు కంప్యూటర్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.